శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేతు. మానవుడు నవగ్రహాల మీద ఆధారపడి ఉన్నారు. ఒకరోజు ఎంతో ఆనందంగా ఉంటాం, రెండో రోజు మానసికమైన బాధలు రుగ్మతలు వస్తూ ఉంటాయి. ఇటువంటి గ్రహ బాధలన్నీ తొలగాలి. గ్రాహ్యతే ఇది గ్రహాః, గ్రహాలు పట్టుకుంటూ ఉంటాయి. అలా పట్టుకున్న సమయంలో భగవంతుడి యొక్క నామాన్ని కానీ భగవంతుడి గురించి అర్చన అభిషేచనం, దీనిని పునశ్చరణ అంటారు. పునశ్చరణ అనగా మన యొక్క గ్రహాలు పుట్టిన సమయంలో ఆనుకూలతగా ఉండటానికి, అదేవిధంగా భవిష్యత్తులో గ్రహముల యొక్క బాధ తొలగటానికి భగవత్ కథలు వింటూ భగవంతుడి గురించి అర్చన చేస్తూ ఉండాలి, పూజ చేస్తూ ఉండాలి. వీటిని పునశ్చరణ అంటారు. అనగా దేవతలని ఆవాహన చేయాలి, తర్వాత దేవతలకి అర్చన చేయాలి, పూజ చేయాలి, షోడశ ఉపచార పూజ. అదేవిధంగా భగవంతుణ్ణి ప్రార్థన చేస్తూ అభిషేచనం చేయాలి, పంచామృతాలతో అభిషేచనం చేయాలి. భగవంతుడి గురించి దేవతల యొక్క మూలమంత్రములను పండితోత్తములు వేద పండితుల ద్వారా జపం చేయించుకోవాలి. తర్వాత హోమం చేయాలి. దేవతలకి ఆహారము ఆజ్యము, దేవానాం ఆజ్యం ఆహారం. దేవతలకి ఆహారం ఏమిటి అనగా నెయ్యి అన్నమాట. ఘృతేన వర్ధతే బుద్ధి, బుద్ధి వికసిస్తుంది. మంచి ఘృతం దొరకాలి. అటువంటి మంచి నేతితో, గోవు యొక్క ద్వారా వచ్చిన నేతితో, గో ఘృతంతో స్వామివారికి దేవతలకి అభిషేచనం హోమం చేయాలి. ఆజుర్దా అగ్నే అభిషాజశాన ఘృత ప్రతీక ఘృతయా నిరేధి ఘృతం వీత్వా మధుచారుగవ్యం భిదేవ పుత్రమభిరక్షతాధిమం. తండ్రి పిల్లవాడిని రక్షించినట్టుగా ఓ అగ్నిహోత్రుడా నన్ను ఆ విధంగా రక్షించవయ్యా అని ఈ యొక్క మంత్రానికి అర్థం అన్నమాట. ఉన్నవాళ్ళు ఉన్నట్టుగా చేసుకుంటారు. ఏ పూజ అయినా ఏ కార్యక్రమం అయినా, లేని వాళ్ళు వారి యొక్క శక్తిని బట్టి వారు అర్చన చేస్తూ ఉంటారు. భగవంతుడికి 10,000 రూపాయలు ఖర్చు పెడితేనే భగవంతుడి యొక్క అనుగ్రహాన్ని పొందుతాం అనేటువంటిది శుద్ధ తప్పు అన్నమాట. 10 రూపాయలు భక్తితో సమర్పించినా ఆయన తీసుకుంటారు. మనకి దగ్గరలో కాళహస్తి ఉంది. కాళహస్తికి వెళ్ళి అక్కడ రాహుకేతువుల పూజ చాలామంది చేయిస్తూ ఉంటారు. ఏ దేవాలయానికి వెళ్ళినా డబ్బులు కట్టి పూజ చేసేటప్పుడు 10 రూపాయల టికెట్ ఉంటుంది, 50 రూపాయలు, 100 రూపాయలు, 2,000, 5,000 రూపాయల టికెట్ కూడా ఉంది. 5,000 రూపాయల టికెట్ ఇస్తే ఎక్కువ ఫలితం వస్తుంది, భగవంతుడు దగ్గరికి వెళ్తాం అనే అపోహ చాలా వరకు ఉంది. అది పెట్టుకోకల్లా. భక్తి కావాలి. భక్తితో భగవంతుణ్ణి ఆరాధన చేయాలి. అలా చేయలేకపోయినా దేవాలయంలో, శివాలయాలలో మాస శివరాత్రి అని ఉంటుంది. అమావాస్య ముందు చతుర్దశి నాడు సాయంకాలం పూట, పొద్దున పూట ఒక పూజ, ఒక జపము, హోమం, అభిషేకం చేసుకుంటే ఒక ఫలితం వస్తుంది. మధ్యాహ్నం పూట చేసుకుంటే ఒక ఫలితం వస్తుంది. సాయంత్రం పూట చేసుకుంటే ఒక ఫలితం వస్తుంది. కానీ ప్రదోష పూజ సూర్యుడు అస్తమిస్తున్నటువంటి సమయంలో ఎర్రగా ఉంటుంది మబ్బు, ఆ సమయానికి నక్షత్రాలు రావు. అప్పుడు భగవంతుడికి అర్చన చేసినట్లయితే, కనుకనే మనకి కంచిపీఠం, శృంగేరి పీఠాలలో కూడా సాయంకాలం పూట ప్రదోష పూజ అని చేస్తూ ఉంటారు. ప్రాతర్లింగముమాపతేరహరహ సందర్శన స్వర్గదం. స్వర్గానికి వెళ్ళాలి అనుకున్నట్లయితే కొన్ని సంవత్సరాల పాటు పొద్దున పూట దేవాలయానికి వెళ్ళాలి. దేవాలయంలో అభిషేచన అర్చనలు చూసినా చేసినా భగవంతుడి యొక్క అనుగ్రహంతో స్వర్గలోకానికి ఒక బాట. మధ్యాహ్నే హయమేధతుల్య ఫలదం. మధ్యాహ్నం పూట ఏ వ్రతం చేసినా, పూజ చేసినా, అభిషేచం చేసినా హయమేధం అంటే అశ్వమేధ యాగం చేసినంత ఫలితం వస్తుంది. సాయంతనే మోక్షం. సాయంకాలం పూట
దేవాలయానికి 4:30-5 లోపు. అప్పటికి సూర్యుడు అస్తమించడు. ఆ సమయంలో ఒక అర్చన అభిషేచనం చేసినట్లయితే మోక్షానికి ఒక బాట అన్నమాట. కానీ సూర్యుడు అస్తమిస్తున్న తర్వాత ప్రదోష సమయంలో 2 ఘడియలు ఉంటుంది. ఘడియ అంటే 24 నిమిషాలు, ఒక 48 నిమిషాలు, 1 గంట లోపు ఉంటుంది. ఆ సమయంలో దేవాలయానికి వెళ్ళి అర్చన అభిషేచనం, కనీసం దేవాలయానికి వెళ్ళి భగవంతుడికి 3 సార్లుగా ప్రదక్షిణ చేసి ఆయన్ని చూచినా పొద్దున, మధ్యాహ్నం, సాయంత్రం 3 ఫలితాలు వస్తాయి. కనుక భగవంతుడు డబ్బులకి లొంగడు, భక్తికే లొంగుతారు. కాబట్టి భక్తిగా భగవంతుణ్ణి ఆరాధన చేస్తూ ఉండాలి. సంధ్యారంభ విజృంభితం శృతిశిరస్థానాంతరాధిష్ఠితం సప్రేమ భ్రమరాభిరామమసకృత్ సద్వాసన శోభితం భోగింద్రాభరణం సమస్త సుమనః పూజ్యం గుణాదిష్కృతం సేవే శ్రీగిరిమల్లికార్జున మహాలింగం శివాలింగితం. సంధ్యారంభ విజృంభితం, సూర్యుడు అస్తమిస్తున్న సమయంలో విజృంభిస్తాయిట మల్లెపూలు. మల్లిక అర్జున, మల్లికార్జున. మనకి చూడండి, మల్లెపువ్వులు మన ఇంట్లో సంపెంగ చెట్టు వేసుకుంటాం, మల్లె చెట్టు వేసుకుంటాం. ఆ వాసన మనకేనా, పక్క వాళ్ళకు కూడా వస్తుంది. కాబట్టి దేవాలయానికి వెళ్ళి భగవంతుడి యొక్క అనుగ్రహాన్ని పొందటానికి భక్తుడు అన్నవాడు తనొక్కడే ధరించాడు. వారిలో అనేక రకమైనటువంటి చైతన్యం ఉంటుంది, దేవతల యొక్క అనుగ్రహం కలుగుతుంది. అటువంటి సమయంలో అతను ఉన్న ప్రదేశానికి చుట్టుపక్కల వాళ్ళకు కూడా భగవంతుడి యొక్క అనుగ్రహం కలుగుతుంది అనేటువంటి విషయాన్ని మనకి తెలుస్తూ ఉంది. సాయంకాలం పూట ప్రదోష సమయంలో భగవంతుణ్ణి ఆరాధన చెయ్యాలి, భగవంతుని యొక్క దేవాలయానికి వెళ్ళాలి. సంధ్యా సమయంలో మల్లెపూలు ఏ విధంగా అయితే సువాసన విజృంభిస్తూ ఉంటాయో ఆ విధంగా భగవంతుడు లక్ష్మీనారాయణులు, అదేవిధంగా వాణి హిరణ్య గర్భులు, పార్వతీ పరమేశ్వరులు త్రిమూర్తి రూపంగా ఉంటారు శివలింగం. కనుక చూడండి, శివలింగం ఇలా ఉంటుంది. ఈ కింద ఉన్నటువంటిది పానుమట్టం అయితే పైన ఉన్నటువంటి లింగం పరమశివుడు. ఈ లింగము పరమశివుడు అయితే కింద ఉన్నటువంటి పానుమట్టం విష్ణుమూర్తి. కాబట్టి శివకేశవులని ఆరాధన చేసినట్లే అవుతుంది. అదేవిధంగా వాగర్థావివ సంపృక్తో వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరో వందే పార్వతీ పరమేశ్వరవు అన్నారు కదా. పార్వతీ పరమేశ్వరుల్ని విడదీయలేం, అవినాభావ సంబంధం. వాక్కుకి అర్థానికి ఏ విధంగా అయితే విడలేకుండా ఉంటుందో ఆ విధంగా ఆది దంపతులు పార్వతీ పరమేశ్వరుల యొక్క అనుగ్రహాన్ని మనం పొందాలి. ఒక శివాభిషేచనం చేసిన మాత్రమని ఈ యొక్క శివలింగము పరమశివుడు అనుకున్నాం. కింద ఉన్నటువంటి పానుమట్టం అమ్మవారు నారాయణి అంటారు. పురుషవాచకంలో నారాయణుడు అంటారు, స్త్రీవాచకంలో నారాయణి అంటారు. కాబట్టే గౌరీ అష్టోత్తర శతంలో నారాయణి అనే నామం ఉంది. విష్ణుమూర్తిని ఎప్పుడైతే మనం పూజిస్తామో విష్ణుమూర్తి యొక్క నాభి నుంచి ఉద్భవించిన వాడు బ్రహ్మగారు. కాబట్టి ఒక శివలింగానికి ఒక అభిషేచనం చేసిన ధనం లేదు, మా పిల్లవాడు పుట్టాడు, నక్షత్ర దోషం ఉందండి, చాలా డబ్బులు అడుగుతున్నారు, ఖర్చు ఎక్కువ పెట్టలేకపోతున్నాను అనేటువంటి బాధ పడక్కల్లా. దేవాలయానికి వెళ్ళి ఒక 50-100 రూపాయలు టికెట్ ఇచ్చి స్వామి యొక్క అనుగ్రహాన్ని పరిపూర్ణంగా పొందవచ్చు. శతమానం భవతి శతాయుః పురుషస్యతేంద్రియ